ఆ రోజు ఆ రైతు చెప్పింది విన్నాక నా మైండ్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు నా జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టం నన్ను పూర్తిగా నాశనం చేస్తుందని అనుకునేవాడిని. ఎంత ప్రయత్నించినా చీకటి మాత్రమే కనిపించేది. ఇంకా లోపల కొరుక్కుపోతున్నట్లే అనిపించేది. కానీ ఒక రైతుని చూశాక నాకు ఒక విషయం అర్థమైంది. రైతు విత్తనాన్ని కాపాడు, దాన్ని విరగనిస్తాడు. అప్పుడు ఆ విత్తనం నేనెందుకు ఈ చీకట్లో పడాలి, ఎందుకు పగలాలి అని అనుకుంటే అది ఎప్పటికీ చెట్టవ్వదు. ఎందుకంటే విరగని విత్తనం ఎప్పటికీ చెట్టుగా ఎదగదు. మనిషి కూడా అలాగే. ఈగో విరిగిపోవాలి, కంఫర్ట్ జోన్ విరిగిపోవాలి, పాత ఆలోచనలు పోవాలి. అప్పుడే కొత్త వ్యక్తిత్వం పుడుతుంది. ఆ రోజు నాకు ఒకటి అర్థమైంది. జీవితం నాకు పెట్టే ప్రతి పరీక్ష మొక్కలా ఉన్న నన్ను మహావృక్షంలా మార్చడానికేనని. మీరు కూడా రైతు వేసే విత్తనంలా ఉండండి. మహావృక్షమే ఎంతోమందికి నీడనివ్వండి.